మరో బ్రేకింగ్ విషాదకరమైన అంశం చిన్న పాపకి సంబంధించింది. బట్ అక్కడ సుఖాంతం చేశారు పోలీసులు. ఎలానే చూద్దాం. ఆదిలాబాద్ లో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మధ్యం మత్తులో నాగుబాయ్ అనే మహిళ పాపని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత చిన్నారిని తీసుకువెళ్లి బస్టాండ్ ప్రాంతంలో భిక్షాటన చేసే మహిళకు అప్పగించింది ఆమె. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి భిక్షాటన చేసే మహిళని ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. ఆమె నుంచి పాపని స్వాధీనం చేసుకున్నారు. తన అల్లరితో ఇంట్లో నవ్వులు నింపే చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికిన పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్నారి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు పాప ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లినట్టు గుర్తించి ఆమె కదలికలపై నిఘా పెట్టారు. చివరికి ఆమె భిక్షాటన చేసుకున్న మహిళకు అప్పగించినట్టు గుర్తించి ఆమె నుంచి పాపను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీసులకి ఇమీడియట్ గా ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి టెన్షన్ పడ్డాను. నేను కూడా అందుకని విషాదకరమైన వార్త అనుకున్నారు. గుడ్ న్యూస్, చాలా 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 గుడ్ న్యూస్. పాప కిడ్నాప్ అవగానే ఆ తల్లిదండ్రుల్లో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. తీసుకెళ్ళి ఆ పాపని ఎవరో భిక్షాటన చేసుకునే వాళ్ళకి అమ్మటం, ఆ పాప దొరికే వరకు తల్లిదండ్రులు పడిన నరకయాతన చాలా దారుణంగా. లైట్ తీసుకోలేదు ఎక్కడ కూడా, దొరుకుతుంది అని ఎవ్వరు కూడా. సో ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిన పోలీసులు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు దొరికిద్దిలే అని. అల్టిమేట్ గా పాప ఇంటికి చేరింది. సాయి కిరణ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, అసలు ఆ కిడ్నాప్ చేసిన ఆమె ఎవరు? ఇటువంటివి ఇంకా గతంలో కూడా ఏమైనా చేసిందా? ఇటువంటి భిక్షాటన చేసుకునే వాళ్ళకి అమ్మేయడం లేదంటే ఇచ్చేయటం ఇలాంటి గతంలో ఏమైనా జరిగాయా? తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి సంబంధించిన నాగుబాయ్ అనే మహిళ పూర్తిగా మద్యం మత్తులో ఉంది. ఈ వ్యవహారం మొత్తం నడిపినట్లయితే తెలుస్తుంది. ఆ నాగుబాయ్ అనే మహిళ పూర్తిగా ఇంటి బయట ఆడుకుంటున్న గంగామణి అనే 4 ఏళ్ల చిన్నారిని పట్టుకొని వెళ్లిపోయింది. పూర్తిగా ఆమె వెళ్లిపోయినప్పటి నుంచి తల్లిదండ్రులు పూర్తిగా ఆమె కోసం కొన్ని గంటల పాటు వెతికారు. వెతికిన తర్వాత ఇటు పోలీసులను అయితే ఆశ్రయించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు 3 బృందాలుగా గాలింపు చర్యలు అప్పటికప్పుడే స్టార్ట్ చేసేశారు. దాంతో పూర్తిగా ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏం లేదు, ఆమె కదలికలను పూర్తిగా ట్రేస్ అవుట్ చేస్తూ పూర్తిగా సీసీ ఫుటేజ్ ను కూడా గమనిస్తూ పూర్తిగా వచ్చారు. దీనికి సంబంధించి బస్టాండ్ ప్రాంతంలో ఏదైతే ఈ నాగుబాయ్ అనే మహిళ బస్టాండ్ ప్రాంతంలో నాగమణి అనే చిన్నారిని ఒక గుర్తు లేని వ్యక్తులకు అప్పచెప్పినట్లయితే అక్కడ సీసీ ఫుటేజ్ లో ఫైండ్ అవుట్ చేశారు. దాని ప్రకారంగా ట్రేస్ అవుట్ చేస్తూ పూర్తిగా ఎక్కడుంది, ఏం లేదనుకుంటా నిన్నటి నుంచి దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి ఈ రోజు ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి సుఖాంతం జరిగిందని చెప్పుకోవాలి. పూర్తిగా ఆ పాప ఆచూకీ అయితే లభించింది. ఓ భిక్షాటన చేసే మహిళకు ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు హ్యాపీ కదా సాయి కిరణ్? తల్లిదండ్రులు హ్యాపీ కదా? పూర్తిగా అయితే నిన్నటి నుంచి టెన్షన్ లో ఉన్న తల్లిదండ్రులు పూర్తిగా ఇప్పుడు చాలా గ్రేట్ రిలీఫ్ అది వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా కాసేపట్లో దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సాయి కిరణ్. అండ్